ఒకరోజు నీ ఇంటికి ఒక కాల్ లెటర్ వచ్చింది అనుకుందాం. పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కాల్ లెటర్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో చక్కటి మాటలు రాయబడ్డా. ఏమని? యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ ఆర్మీ అని ఉన్నది. ఓకే, నువ్వు భారతదేశ జవానుగా సెలెక్ట్ అయ్యావు, పలానా తారీఖున వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఉన్నదనుకో. నీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఒక్కసారిగా ఎగిరి గంతులేస్తాం. నా పంట పండింది, నా ప్రార్థనలు ఫలించాయి, నా కల నెరవేరింది అంటూ ఎంతో సంతోషిస్తాం. జీవితం ధన్యమైపోయింది అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది దేవుని యందు. ప్రియులారా, అది నీకు. ఇప్పుడు నీ పొరుగు వాడికి, నీ ఎదురింటి వాడికి కూడా ఒక కాల్ లెటర్ వచ్చింది. వాడు కూడా అది ఓపెన్ చేసి చూస్తే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యావు అని వచ్చింది. వాడి ఫీలింగ్ ఏంటి? నీకు అపాయింట్మెంట్ వస్తే, నీకు ఉద్యోగం వస్తే నువ్వు ఎలాగైతే సంతోషిస్తావో పొరుగువాడు కూడా ఇంత ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి బ్యాంకులో ఉద్యోగం అంటే అది ఎంతో పెట్టి పుట్టాలా ఏదంటారు కదా, పెట్టి పుట్టాలి కనుక చాలా అదృష్టవంతుణ్ణి అంటూ అతను కూడా ఎంతో సంతోషిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవది, ఈ లోకంలో నువ్వైపోయా, నీ పొరుగువాడు అయిపోయాడు. ఇంక ఎవడైనా కానీ, ఈ లోకంలో ఎవడైనా కానీ ఒక కాల్ లెటర్ వచ్చింది అతనికి. అతను ఓపెన్ చేసి చూశాడు. అందులో అతనికి యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ ఇన్ దట్ జెడ్పీపీ స్కూల్ అని వచ్చింది అనుకుందాం. వాడి యొక్క ఫీలింగ్ ఏంటి? వాడు కూడా ఎంతో సంతోషిస్తాడు. దీని అర్థం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు కావచ్చు, నేను కావచ్చు, పొరుగువాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు గాక, ఒక చక్కటి ఉద్యోగానికి ఒక కాల్ లెటర్, ఒక పిలుపు వచ్చింది అంటే మన ఆనందానికి అవధులు ఉండవు. ఇలా ఈ లోకంలో ఏ ఉద్యోగానికైనా కాల్ లెటర్ వస్తే, పిలుపు వస్తే ఆనందానికి అవధులు లేవు కదా. అదేవిధంగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దైవ సేవకుల సంగతి ఏంటి? దైవ సేవకుల విషయంలో ఇటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారా? చూస్తే దిస్ ఈస్ నాట్ ద సేమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులైతే ఈ విధంగా సంతోషించరేమో. దేవుడు కాల్ లెటర్ పంపిస్తే యు ఆర్ సెలెక్టెడ్ టు బి ఎ ప్రాఫెట్, నువ్వు ప్రవక్తగా, నువ్వు గురువుగా, నువ్వు యాజకుడిగా, నువ్వు అభిషిక్తుడుగా నువ్వు ఉండాలి, నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని దేవుడు నాలాంటి వాడిని అడిగితే మరి మా ఫీలింగ్స్ ఏంటి, ఏముంటాయి చెప్పండి? ఎగిరి గంతేస్తామా? సారీ, ఎగిరి గంతెయ్యం. చచ్చామరా దేవుడా అనుకుంటాం, నిరాశ పడుతున్నాం, వంకలు డొంకలు వెతుకుతూ ఉంటాం. ఇది బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. మోషే అనేవాడు ఉన్నాడు. తాను తన గొర్రెలను మామగారు యిత్రో యొక్క గొర్రెలు మేపుకుంటున్నాడు. అతనికి దేవుడు కాల్ లెటర్ పంపిస్తున్నాడు. మండుచున్న పొదలో నుంచి యు ఆర్ కాల్డ్, యు ఆర్ సెలెక్టెడ్. నీవు హెబ్రేయ ప్రజలను వాగ్దాత భూమికి నడిపించడానికి ఎన్నుకోబడ్డావు అంటే ఏమన్నాడు? ఎగిరి గంతులేసాడా? ఏమన్నాడు మోషే? అయ్యా, నేను నెత్తివాడిని, నాకు మాట్లాడడం రాదు, మాట్లాడితే నెత్తి వచ్చేస్తుంది, నన్ను వదిలేరా దేవుడా, నీకు దండం పెడతాను అన్నాడు. దేవుడు వదలడు, అది వేరే విషయం. దేవుడు పట్టుకుంటే వదలడు. కనుక నా వల్ల కాదు, నన్ను వదిలే అన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక బ్యాంకు ఉద్యోగం వస్తే మనం వదులుకోం.
ఒక మిలిటరీలో ఆపర్చునిటీ వస్తే వదులుకోం, ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వస్తే వదులుకోం. కానీ దేవుని ప్రవక్తగా ఉండాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాను దేవుని యందు ప్రియులారా. ఇర్మియా అనేవాడు ఒకడు ఉన్నాడు, జెర్మాయా. దేవుడు అతన్ని పిలిచాడు చిన్న ప్రాయంలో, బాలుడుగా ఉన్నప్పుడే, 10-14 సంవత్సరాల వయసులో. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ అపాయింటెడ్ టు బి మై ప్రాఫెట్ అంటే ఏమన్నాడు? నేను చిన్నవాడిని, నేను పసిబాలుడిని, నేను చాలా చిన్నవాడిని, నాకు మాట్లాడడమే రాదు, నన్ను వదిలేయండి ప్రభువా అంటున్నాడు. చిన్నవాడిని అని చెప్పొద్దు, నువ్వు రా అని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. మోషే వెంటనే ఎగిరి గంతులేయలేదు, జెర్మాయా వెంటనే ఎగిరి గంతులేయలేదు. కొన్ని సీమోను పేతురు సంగతి ఏంటి? నువ్వు సెలెక్టెడ్ అంటే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపోండి అంటున్నాడు. అరే నేను చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టేవారిగా చేస్తానంటే, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోండి అయ్యా, నేను పాపాత్ముని అంటున్నాడు దేవుని యందు ప్రియులారా. దైవ సేవకులుగా జీవించడం అంత సులభమైన పని కాదు. దైవ సేవకులుగా, దేవుని ప్రవక్తగా ఉండడం అంటే కత్తె మీద సాము వంటిది, అగ్నితో చెలగాటం లాంటిది, ముండ్లతో తయారు చేయబడినటువంటి రహదారి లాంటిది. దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, దేవుని యాజకులు తరచుగా తిరస్కరణకు గురి అవుతారు. మన కుటుంబాలలో ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. కానీ గురువుకు మాత్రం చాలామంది భర్తలు, మళ్ళీ మొగుళ్ళు అంటారు కదా. దేవుని యందు ప్రియులారా, దైవ సేవకులను ప్రతి ఒక్కడు వేలెత్తి చూపడమే. దైవ సేవకులను ప్రతి ఒక్కడు విమర్శించేవాడే. ఆడికి బైబిల్ చదవడం రాకపోయినా, ఆడికి ఏమీ రాకపోయినా, ప్రతి ఒక్కడూ కూడా గురువులను విమర్శించేవాడే, దైవ సేవకులను విమర్శించేవాడే, దైవ సేవకుల్లో తప్పులు వెతికేవాడే. దైవ సేవకుల జీవితం తిరస్కరణకు గురి అవుతుంది అంటూ ఈనాటి మొదటి పఠనం, ఈనాటి రెండవ పఠనం, ఈనాటి సువిశేష పఠనం తెలియచేస్తుంది దేవుని యందు ప్రియులారా. నన్నేం చేయమంటారు? ఈరోజు పఠనం అలా వచ్చింది, చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదే. దేవుని యందు ప్రియులారా, ఇర్మియా అనే వాడికి మాట్లాడడానికి ఇష్టం ఉండేది కాదు, ప్రభు అతను తోసేస్తూ ఉండేవాడు, నువ్వు మాట్లాడని. అందుకే ఒకనొక సమయంలో మన వాడికి బాగా కోపం వచ్చి, చెడి తిని కదా ప్రభువా, నువ్వు నన్ను చెరిచితివి, యు అబ్యూజ్డ్ మీ, యు రేప్డ్ మీ అంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఎందుకంటే నేను వద్దు అనుకున్న దాన్ని నా చేత చేయిస్తున్నావు, నేను మాట్లాడను అంటే మాట్లాడిస్తావు, నా చేత నన్ను తిట్లు గాయిస్తావు అంటూ మరొక సందర్భంలో జెర్మాయా బాధపడతాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు తిరస్కరింపబడ్డాడు ప్రజల చేత. పౌలుడు తనకు తెలియని బయట మనకు చెప్పలేదు కానీ ఒక ముళ్ళు అతని శరీరంలో గొచ్చబడిందంట, అది ఎంతో అతను నలగొట్టిందంట. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సైతం తన సొంత ఊరిలోనే సొంత ప్రజల చేత నిరాదరణకు గురి అయ్యాడు, తృణీకరించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఈనాటి మొదటి పట్టణాన్ని బాగా చదువుదాం, ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. నరపుత్రుడా, ప్రభు అంటున్నాడు యెహెజ్కేలుతో, అందరూ జాతిగా ఆలకించండి. ఉన్నారు ఇక్కడ అందరూ? రైట్. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను. ఎటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత మంచివారో చూడండి. ప్రభు అంటున్నారు, వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులను అట్లే చేసి, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు, వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారు మొండివారు. ఎవరంట? మొండివారు. మంచివారు కాదమ్మా, మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభుడు, నేను నా సందేశం వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును.
ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను, ఓకే, నేను చెబుతున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నా, తిరిగేస్తున్నా, నువ్వు దిక్కులు చూస్తున్నా, సెల్ ఫోన్ చూసుకుంటున్నా, నువ్వు విన్నా వినకపోయినా నేను మాట్లాడాలి. వారు విన్నను వినకున్నను వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. 6వ వచనం, నరపుత్రుడా, నీవు వారికిని వారి మాటలకును భయపడవలదు. జస్ట్ డోంట్ కేర్ ఎనీబడి, డోంట్ కేర్ ఎనీబడి. వారు నిన్ను ఎదిరింతురు, వారు నిన్ను నిరాకరింతురు, నీకు తేళ్ల మీద కూర్చున్నట్లుగా ఉండును. బాబోయ్, చూసారా, తేళ్ల మీద కూర్చున్నట్టు ఉంటుందంట. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకును వారి మాటలకును భయపడవలదు. వారు విన్నను వినకున్నను నీవు నా పలుకులు వారికి తెలియచేయము, వారు తిరుగుబాటు చేయువారు. ఇంకా అయిపోలేదు. 3వ అధ్యాయం చూడండి, 7వ వచనం, కానీ ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ నీ పలుకులు వినరు. అరే, ఇంత ప్రసంగాలు చెప్తున్నామే, వింటారంటారా? ఎవరు వినరట. ప్రభు చెప్తున్నారు, వాళ్ళు విన్నట్టు నటిస్తారేమో, అన్నీ అర్థమైనట్టు తల ఊపేస్తారేమో. కిందకి వెళ్ళిన తర్వాత ఏం ప్రసంగం చెప్పారండి, ఏం చెప్పాను ఏమో తెలియదండి, అది మాత్రం అడగొద్దండి. ఇశ్రాయేలీయులు ఎవరో నీ మాట వినరు. వారు నా పలుకులే వినలేదు, నీ మాట ఎందుకు వింటారు? వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. కానీ నేను నిన్ను ఇప్పుడు వారి వలె, వారికంటే ఎక్కువగా మొండి వాణినిగా, లొంగని వాణినిగా చేయుదును. నేను నిన్ను ఇంకా బండరాదిగా చేస్తాను. చెకుముకు రాయి వలె, వజ్రము వలె కఠినముగా చేయుదును. కనుక నీవు ఆ తిరుగుబాటుదారులకు భయపడనక్కరలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మ్యాటర్. ఈనాటి మొదటి పఠనంలో ఇది మ్యాటర్. ఏంటండి అంటే, దైవ సేవకు దేవుని ప్రవక్తగా ఉండమని యెహెజ్కేలును ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు హిత సంవత్సరాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. ఈ రోజున, ఈ 2021న మనందరికి, మీ అందరికీ ప్రభు యొక్క సందేశం వినిపించడానికి నాలాంటి వాడిని పంపించాడు. యెహెజ్కేలు కామన్, యేసు ప్రభు కామన్, నేటి గురువులు కామన్. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొండివారు. యేసు ప్రభు కాలంలో యోధా ప్రజలు మొండివారు. ఇక్కడ ప్రజలు నాకు తెలీదు, నన్ను అడగొద్దు, అది మీకు తెలియాలి. దేవుని మాటను వినేవారైతే మీరు ధన్యులు. దేవుని మాటను తిరస్కరించేవారంటే మీరు మొండివారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సువిశేషంలో చూడండి దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనములో ప్రభు వాక్యం చెబుతుంది, విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో యేసు బోధింప ఆరంభించెను. తర్వాత ఆయన బోధనలు వినుచున్న జనులు ఏమయ్యారంట? ఆశ్చర్యపడ్డారు. వారి బోధన వించిన జనులు ఆశ్చర్యపడ్డారు. అంటే ఎంత బాగా ప్రసంగిస్తున్నారో యేసు ప్రభు అన్నారు. కానీ ఆయన ఏమి ప్రసంగిస్తున్నారో మాత్రం స్వీకరించడానికి, అంగీకరించడానికి, అతనిని మెస్సయాగా, రక్షకునిగా, దావీదు కుమారుడిగా అంగీకరించడానికి వాళ్ళు మనసులో ఒప్పుకోలేదు. వారు తిరస్కరించారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతను వడ్డంగి కుమారుడు కాడా? మరియ తనయుడు కాదా? యోదా, యోహాను, సీమోనులు మన మధ్యన లేరా? వీళ్ళ అన్నదమ్ములు, ఇంకా అతను అక్కా చెల్లెళ్ళు అంట. ఇది మరీ ఘోరంగా ఉంది. ఆయన తొలిచూలు బిడ్డ అయితే అక్క ఎక్కడి నుంచి వచ్చింది?
అక్కా చెల్లెలు మన మధ్యన లేరా అంటూ ఆయన తృణీకరించేశారు. ఆయన అంగీకరించలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ వాక్యం రాయబడి ఉంది, ఆయన అచట ఎక్కువ అద్భుతములు చెయ్యలేకపోయాడట. చూడరా, ద పవర్ ఆఫ్ గాడ్ ఫెయిల్డ్, ద డివైన్ పవర్ ఫెయిల్డ్ బికాస్ దే రిజెక్టెడ్. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఆయన ఎక్కువ అద్భుతాలు చెయ్యలేకపోయాడు. దేవుని శక్తి శక్తిహీనమైపోతుంది మన విశ్వాసం అవిశ్వాసం వలన. దేవుని శక్తి మనలో ఫలిస్తుంది మన విశ్వాసము వలన. దేవుని యందు ప్రియులారా, ఓకే, మొదటి పట్టణంలో ఏం జరిగిందో చెప్పాను, సువిశేషములో ఏం జరుగుతుందో చెప్తున్నాను. మన జీవితాలకు ఏంటట? నా వాట్ ఈజ్ ఇట్ ఫర్ అస్? ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు అంటే, సూటిగా నిన్ను ఒక ప్రశ్న ప్రభు అడుగుతున్నారు. ఆర్ యు ఇన్ ద గ్రూప్ ఆఫ్ దోస్ రిబెలియస్ పీపుల్ ఆర్ నాట్? నీవు కూడా ఆ తిరుగుబాటుదారుల గుంపులో ఒకడివా? నీవు నీ కుటుంబం గురువుల పైన, సేవకుల పైన, ప్రవక్తల పైన, యాజకుల పైన తిరుగుబాటు చేసే కుటుంబముగా నీవు ఉంటున్నావా? మనకంటూ ఏమీ తెలియకపోయినా మనము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో సున్నా అయినప్పటికీ కూడా దైవ సేవకులను బేరీజు వేసే, తూకం వేసే, తీర్పు విధించే, మార్కులు వేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? న్యాయము తీర్చుట నా పని, అది మీ పని కాదు. నువ్వు బ్యాంకులో ఒక పని ఉంది, ఇంకొకటి ఇంకొకటి వచ్చి నీ పని చేస్తే నీకు ఎలా ఉంటుంది? నువ్వెవడవయ్యా నా పని చేయడానికి అంటామా లేదా? నువ్వు ఒక టీచర్వి, ఒక క్లాసులో నువ్వే పాఠాలు చెప్పాలి, నిన్ను తోసేసి ఇంకొకటి ఎవడో వచ్చి నువ్వు లేనప్పుడు వాడు ఇష్టాసారం చేస్తుంటే నువ్వెవడో నా స్కూల్లో పని చేయడానికి అంటామా లేదా? న్యాయము తీర్పు తీర్చుట ప్రభు పని అయినప్పుడు నువ్వెవడవయ్యా, నువ్వెవరు, నేనెవరు ఒకరికి తీర్పు విధించడానికి, ఒకరిని న్యాయ తీర్పు విధించడానికి, ఒకరిని మంచివారు చెడ్డవారని లెక్క వేయడానికి? జాగ్రత్త సుమా. నజరేతులో ఏం జరిగిందో చూడండి. యేసు వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఏం చేశారంట? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారా? ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తే నీకు దిక్కెవరు? ఆ శాంతి కాముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ కుటుంబంలో శాంతి ఉంటుందా? సమస్తాన్ని కాపుదల చేసే ఆ ప్రభు నీ కుటుంబాన్ని నిన్ను వదిలి వెళ్ళిపోతే నీకు ఇక రక్షణ ఎవడు? నిన్ను కాచేది ఎవడు? నిన్ను కాపాడేది ఎవడు? దేవుని యందు ప్రియులారా, ఆర్ యు ఇన్ దాట్ రిబెలియస్ గ్రూప్? దేవునిని తిరస్కరించే, తృణీకరించే వారి సమూహములో, గుంపులో నీవు, నీ కుటుంబము ఉన్నదేమో పరిశీలించి చూసుకోమని ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట నన్ను ఆలోచింపచేసింది. ఏంటండి అంటే, ఆశ్చర్యపడి అన్న చిన్న మాట. ఆశ్చర్యపడడం. ఆ సొంత ప్రజలు యేసు ప్రభు ప్రార్థనా మందిరములో బైబిల్ చదివి ప్రసంగిస్తుంటే ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడిన వారు ఏం చేయాలి? ఆ ప్రభుని స్వీకరించాలి కదా. అబ్బా ఎంత బాగా అన్నవాడు అతను ఇష్టపడాలా లేదా? అబ్బా ఎంత బాగా చెప్పాడు అంటారు. అదే వ్యక్తిని ద్వేషిస్తున్నారు నజరేతు వాసులు. దేవుని యందు ప్రియులారా, ఆశ్చర్యపడ్డారు కానీ అంగీకరించలేకపోయారు. తర్వాత ఇదే సువార్తలో ఉంది, యేసు ప్రభు ఆశ్చర్యపోయాడట. ఎందుకు ఆశ్చర్యపోయాడు? వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి.
ప్రభు అనేక సందర్భాలలో ఆశ్చర్యానికి గురయ్యారండోయ్. ఎప్పుడెప్పుడు? నంబర్ 1, శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా సేవకుడు ఎలాగున్నాడు? రోగిగా ఉన్నాడు, నా సేవకుని స్వస్థపరచండి అంటే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ప్రభు అంటారు, సరే నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అంటే ఆయన అంటాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. మరి ఏం చేయమంటావు? నీ సేవకుడా రోగంతో ఉన్నాడు, నన్నా ప్రార్థన చేశావు, మరి ఇంటికి వస్తానంటే రావద్దు అంటున్నావు, ఏం చేయమంటావు? ప్రభువా నువ్వు ఒక్క మాట పలికినా చాలును, ఎక్కడో దూరంగా ఉన్న నా సేవకుడు స్వస్థత పొందుతాడు. అతను ఎవడుట? రోమీయుడు, శతాధిపతి, అన్యుడు, యూదుడు కాదు, యేసు ప్రభు మతము కాదు, యేసు ప్రభు కులము కాదు, జాతి కాదు. అయినా యేసు ప్రభుని యందు అతని యొక్క విశ్వాసము ఎంత గొప్పదో దేవుని యందు ప్రియులారా. యేసు ప్రభు అంటున్నాడు, ఎంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయేలులో చూడగలనా? ఆశ్చర్యపోయాడు. నంబర్ 2, ఇంకా యేసు ప్రభు ఎప్పుడు ఎక్కడ ఆశ్చర్యపోయాడు? ఒక స్త్రీ వచ్చింది ప్రభు దగ్గరికి. ప్రభువా నా కుమార్తె అనారోగ్యంతో ఉంది ప్రభువా. ప్రభు పట్టించుకోలే. మళ్ళీ అడిగింది. ప్రభు పట్టించుకోకపోతే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఆవిడ అడుగుతుంది కదా, మీరేంటి పట్టించుకోవట్లేదు, ఏదో చేయండి, ఏదో చెప్పండి అన్నారు. ప్రభు అన్నారు, పిల్లలకు పెట్టదగ్గ రొట్టెలను కుక్కలకు వేయ తగదు అన్నారు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆవిడ అంటున్నట్టు, అవును ప్రభువా నేను కుక్క పిల్లనే అనుకో, కానీ ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలు భోజన బల్ల మీద రొట్టెలు తింటూ ఉంటే క్రిందన పడే ముక్కలు మళ్ళీ పిల్లలు తినరుగా, అది కుక్కలు తింటాయి కదా. ఆ విధంగా ఒక చిన్న దీవెన, చిన్న కరుణ, చిన్న దయ నాపై నా బిడ్డపై చూపించవా అంటే ఆమె విశ్వాసాన్ని చూచి ప్రభు ఆశ్చర్యపోయాడు. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఆశ్చర్యపోయిన సందర్భాలు. పోయిన ఆదివారం మనం చూసాం, రక్తస్రావ రోగి, ఆమె ప్రార్థన చేయలేదు. అసలు మనసులో ఎక్కడో ప్రార్థన, బయటికి ప్రార్థన చేయలే. ఎక్కడో గుంపులో గోవిందలాగా వచ్చింది. గుంపులో వచ్చి ప్రభు అంగి అంచు తాకితే చాలు అనుకుంది. ప్రభు అంగి అంచు తాకింది, రక్తస్రావం తొలగిపోయింది. ప్రభు శరీరం నుంచి రక్త శక్తి ప్రవహించింది. ప్రభు ఆమె విశ్వాసానికి ఆశ్చర్యపోతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక 4వసారి ప్రభు ఆశ్చర్యపోవడం ఎప్పుడో తెలుసా? అవిశ్వాసాన్ని చూసి, తన సొంత ప్రజల అవిశ్వాసాన్ని చూచి ప్రభు ఆశ్చర్యపోయారంట. అంటే మనము మంచిని చూచి ఆశ్చర్యపోతాం, చెడును చూచి ఆశ్చర్యపోతుంటాం. సోను సూద్ ఒక విలన్ సినిమాల్లో, ఒక్కడే భారతదేశం యావత్తు ఆయన చేస్తున్న దాన ధర్మాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అవునా కదా? ఎంత మంచితనం, ఎంత కారుణ్యం, ఎంత దయాగుణం, ఒక్కడే. ఇంకో ప్రక్క అంబానీలు, టాటా బిర్లాలు, ఇలా ఎంతమంది హీరోలు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, రెబల్ స్టార్లు, ఏ స్టార్ అన్నా ఎవడెవరికి వెళ్ళిపోతుంది, అదే వచ్చిన గొడవ. ఓకే, మరి వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక్కొక్క సినిమాకి లక్షలు కోట్లు తీసుకుంటున్న వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక విలన్ ఏమయ్యాడో అంటే మన అందరం ఆశ్చర్యపోతున్నాం. మంచికి ఆశ్చర్యపోతాం, చెడుకి ఆశ్చర్యపోతున్నాం. ప్రభు వారి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ప్రభు నజరేతు వాసుల అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. నీవు ప్రభుని ఆశ్చర్యపరచుదాం, మంచిని చేసి మంచి విశ్వాసమును ప్రదర్శించి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కఠినత్వాన్ని చూచి, మన పాప జీవితాన్ని చూచి, మన తిరుగుబాటు మనస్తత్వాలను చూచి ప్రభు ఆశ్చర్యపడేలా మనం జీవించరాదు దేవుని యందు ప్రియులారా. దైవ సేవకుల పట్ల, ప్రవక్తల పట్ల, యాజకుల పట్ల మరింత బాధ్యతను, ప్రేమను కలిగి జీవించాలి.
వీలైతే మేలు చేయండి, లేకుంటే ఊరకుండండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు స్పీక్, స్పీక్ గుడ్, అదర్వైజ్ షట్ అప్ యువర్ డర్టీ మౌత్స్. మాట్లాడే ఉద్దేశం ఉంటే మంచిని మాట్లాడండి. మంచిని మాట్లాడే ఉద్దేశం లేదా, నోరు మూసుకొని ఊరకుండండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకులను తీర్పు విధించకండి. వారి యొక్క జీవితాలకు, వారి యొక్క సేవకు మీరు అడ్డు రాకండి. ఇష్టముందా, విశ్వాసం ఉందా, దేవుడు కావాలా, కమ్ అండ్ హెల్ప్. ఇష్టం లేదా, అవిశ్వాసంగా ఉంటున్నావా, దేవుడి యొక్క అవసరం లేదా, షట్ అప్ అండ్ గెట్ అవుట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేదు నాకు ఇష్టం లేదు, నాకు విశ్వాసం లేదు, కానీ నేను వస్తాను, నేను డిస్టర్బ్ చేస్తాను, నేను నాశనం చేస్తాను, నేను నాన్సెన్స్ చేస్తాను, న్యూసెన్స్ చేస్తాను అంటున్నావా? అదిగో యెహెజ్కేలు కాలంలో ఆ ప్రజలు ఏ విధముగా భయంకరమైన బానిసత్వాలకు గురయ్యారో అటువంటి దిక్కుమాలిన చావులు మన సొంతమవుతున్నాయి. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్త సుమా. యేసు ప్రభుని అప్పగించిన గురుద్రోహి గతి ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పండరా గట్టిగా. ఉరేసుకొని చచ్చాడు. అందరూ అంటారు అతను మనస్తాపముతో ఉరేసుకొని చచ్చాడు. తప్పు. అతను మనస్తాపముతో ఉరేసుకొని చావలేదు. అతని జీవితంలో శాంతిని కోల్పోయాడు. శాంతి దాతను మరణానికి గురి చేశాడు. కనుక శాంతి లేని జీవితాలు, శాపగ్రస్తమైన జీవితాలు, వాళ్ళు ఎక్కడ ఉన్నా దే కెనాట్ బి హ్యాపీ. వాళ్ళు అనుకుంటారు మందు తాగితే సంతోషం కలుగుతుంది. మందు తాగుతావు, సంతోషం కలగదు. వ్యభిచారం చేస్తే సంతోషం కలుగుతుంది అనుకుంటావు, వ్యభిచారం చేస్తావు, సంతోషం కలగదు. బాగా తింటే సంతోషం కలుగుతుంది అనుకుంటావు, బాగా తింటావు, సంతోషం శాంతి ఉండదు. ఫ్రెండ్షిప్లు చేస్తే, గ్రూపులు కడితే సంతోషం ఉంటుంది అనుకుంటున్నావు, నువ్వు చేస్తావు, నీకు సంతోషం ఉండదు. ఎందుకంటే శాంతిదాతకు వ్యతిరేకముగా నీ మాటలు, నీ పనులు, నీ జీవితం వెళ్తుంది. కనుక యెహెజ్కేలు కాలంలో ఆ ప్రవక్తపై తిరగబడిన వాడి యొక్క చావు దిక్కుమాలిన చావు అయ్యింది. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు గురుద్రోహానికి గురి చేసిన యోధా ఇస్కరియోతు, రోమియులు, యూదుల జీవితాలు దిక్కుమాలిన చావులయ్యాయి. మన జీవితాలలో కూడా దేవుని యందు ప్రియులారా, శాపాలలో గ్రేడ్ వేస్తే దీన్ని మించిన శాపం మరి ఒకటి లేదు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేయడమే. ఒక ఉదాహరణ చెప్పి ఈ మొదటి అంశాన్ని ముగిస్తాను. ఒక వ్యక్తి, ఒక రాజు మరొక రాజ్యానికి రాయబారం పంపాడు. అంటే ఏంటి? తన దూతను పంపిస్తాడు, అంబాసిడర్ను పంపిస్తాడు, రాయబారిని. వాళ్ళు ఏం చేశారు? ఆ రాయబారిని పట్టుకొని చంపేశారు. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చంపింది రాజును కాదు కదా, రాయబారినే కదా అని ఊరుకుంటారా? రాయబారిని చంపావంటే, రాయబారిని అవమానించావంటే నన్ను, మా దేశాన్ని, మా సామ్రాజ్యాన్ని, అందరినీ అవమానించినట్లే అంటూ ఆ దేశమంతా, ఆ రాజ్యమంతా యుద్ధానికి వస్తుందా లేదా? వస్తుంది. మన దేశంలో ఎంబసీ ఉంటుంది. పాకిస్తాన్ దేశం ఎంబసీ, అమెరికా దేశం ఎంబసీ, ప్రతి దేశం యొక్క ప్రతినిధులు మన దేశంలో ఉంటారు. వాళ్ళ దేశాలతో ఏమైనా మాట్లాడాలంటే వీళ్ళ ద్వారా మాట్లాడతాం. ఇక్కడున్న అమెరికన్ ఎంబసీకి మనం అవమానించామనుకోండి, అమెరికా మొత్తం మన మీదకి యుద్ధానికి వస్తుంది. పాకిస్తాన్ ఎంబసీతో తగులు పెట్టుకున్నాం అనుకోండి, పాకిస్తాన్ మొత్తం మన మీద యుద్ధానికి వస్తుంది. ఎంబసీ, రాయబారి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద సేమ్ వే ఏ ప్రీస్ట్, ఏ ప్రాఫెట్, ఎన్ అనాయింటెడ్ వన్, దేవుని సేవకుడు, దేవుని యాజకులు, దేవుని రాయబారులు. డు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్ట్ ఫైటింగ్ విత్ ఏ పర్సన్.
నువ్వు కేవలము ఒక వ్యక్తితో, ఒక మనిషితో, ఒక రాయబారితో, ఒక గురువుతో, ఒక అభిషిక్తునితో, ఒక యాజకునితో, ఒక ప్రవక్తతో యుద్ధం చేస్తున్నాను, తిరుగుబాటు చేస్తున్నాను అనుకోవద్దు. అతని వెనకాతల దేవుడున్నాడు. అతను దేవుని ప్రతినిధిగా ఉంటున్నాడు. అతను దేవుని రాయబారిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తిరస్కరణకు గురి అవ్వడం సర్వసామాన్యమే. తిరస్కరించే వ్యక్తులుగా మనం ఉండరాదు అంటూ ఈనాటి మొదటి పట్టణము, ఈనాటి సువిశేష పట్టణము మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,